ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఉన్న నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. అసలు నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఎప్పుడు ఇక్కడ వెలిసింది? ఇక్కడ అమ్మవారిని అంటే మేరీ మాతని కొలిచేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఎలాంటి భాగ్యాలు కలిగేవి, అసలు ఈ నిర్మలగిరి క్షేత్రంలో నిత్య అన్నదానం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు మీకు నేను క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేయబోతున్నాను. అవిలో మేరీమాత కొలువైన ఈ నిర్మలగిరి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా మెట్లను మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు, బలంగా ఒక కోరిక కోరుకుంటారు. అది తీరిన తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. కింద నుంచి అన్ని మెట్లు కూడా ఎంతో భక్తితో మోకాళ్ళ మీద ఎక్కుతున్న భక్తులు చాలామంది మనకున్నారు. అమ్మ, ఏంటి మీరు ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు? మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కుతున్నారంటే ఏమంటారు? ప్రతిసారి ఇక్కడికి వస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఈ నిర్మలగిరి మేరీమాత ఎప్పుడు మా కోరికలను తీరుస్తుంది. అది వివాహం కొరకైనా సంతానం కొరకైనా ఈవెన్ ఏమున్నా కానీ ఈ మేరీమాత మాకు తీరుస్తుందండి. నాకు జరిగింది. అందుకనే ఇక్కడ చాలామంది భక్తులు కూడా నమ్మకంతో ఈ మెట్లు ఎక్కుతారు. ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం అంటే అందరికీ భక్తులకి ప్రతి మతస్థులకు కూడా ఇది చాలా నమ్మకమైంది. చాలామంది కూడా ఇక్కడికి ఎక్కువగానే వస్తారు. ఇది మా ప్రత్యేకత అండి నిర్మలగిరి మేరీమాత గురించి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారమ్మా? చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామండి. మాకు నిర్మలగిరి మేరీమాత అంటే చాలా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడికి ఏవి ఎక్కినా నమ్మకంతో ఏది జరగాలని ఎక్కినా కానీ అది ఖచ్చితంగా జరిగిద్ది. నా లైఫ్లో చాలా జరిగినాయండి. అందుకే నాకు మెట్లు ఎక్కుతున్నానండి. చాలా నమ్మకంగా ఎక్కుతున్నాను, జరిగింది కాబట్టి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుని వెంట ఈ మాటే వినిపిస్తుంది, నమ్మకంతో ఇక్కడికి వస్తాము, మా కోరికలు ఆ మేరీమాత తీరుస్తోంది. అంటే క్రైస్తవులే కాదు, ఇతర మతస్థులు కూడా, అంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలా మోకాళ్ళు తోటి మెట్లెక్కి అక్కడ కానీ దండం పెట్టుకుని అయితే మా కోరికలు తీరుతున్నాయంటూ కూడా భక్తులు ప్రగాఢంగా ఇక్కడ నమ్ముతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. నా పేరు ఫాతిమా అండి. నేను ఫాతిమాపురం నుండి వస్తున్నాను. నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. మరియం తల్లి అంటే ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఇక్కడ మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాము. వచ్చినప్పుడల్లా మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేసుకున్నప్పుడు కోరుకున్న మొక్కులన్నీ తీరుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ అన్నదానంలో భోజనాలు చేస్తాము. భక్తులు అందరూ వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. ప్రతిరోజు వేలాది మందికి ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉంటాయి. భోజనం చేసి సేద తీరి అందరూ ఇంకా రిలాక్స్ అవుతారు. మార్చిలో తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఉంటుంది. 23rd, 24th, 25th డేట్స్లో లక్షల్లో భక్తులు వస్తారండి ఇక్కడికి. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వైజాగ్, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి మొత్తం వస్తారు. ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అందరూ వస్తూనే ఉంటారండి ఇక్కడికి. ఏదో ఒక టైంలో వచ్చి వెళ్తూ ఉంటే దారిలో వెళ్తూ ఆగుతూ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎంతో నమ్మకం అండి అందరికి ఇక్కడికి. మీ వరకు మీకు ఎలాంటి కోరికలు నెరవేరినాయి? మీకు ఏమంటే మీకు ఎంత? నేను ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నానంటే మరియం తల్లి వల్లనే అండి. నేను చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు నిలబడి ఉన్నానంటే కేవలం ఇక్కడ మొక్కుకున్న మొక్కుల వల్లే. మరియం తల్లికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. మోకాళ్ళ మీద ప్రతిసారి వచ్చినప్పుడల్లా మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాను. అప్పుడు ఏం కోరుకున్నా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మా అమ్మాయిలు మేరీమాత గుడి దగ్గరికి వస్తారని అనుకున్నారంట. అయితే ఒక మార్కు పాస్ అయితే 10th క్లాసు వద్దామని మొక్కుకున్నారు. ఒక పాప అయింది. అయినా ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు, ఇంకో పిల్లకు కూడా మరి అయ్యేలాగా పాస్ అయ్యేలాగా ఇంకో ఇద్దరు కూడా ఎక్కుతున్నారు మెట్లు.
అయితే వాళ్ళ నాన్నగారు కూడా మారేలాగా అనుకున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా మారేలాగా మేము మళ్ళీ మా పెద్ద అమ్మాయికి వివాహం అయింది మంచిగా. ఆ అమ్మాయికి కూడా మళ్ళీ మగ పిల్లోడు పుడితే మళ్ళీ ఎక్కుదామని అనుకుంటున్నాను. అంటే ఎంత పవర్ఫుల్ అమ్మా ఇక్కడికి? మంచిగా బాగుంటుందండి ఇక్కడికి. ఫస్ట్ మా పెద్ద పాపకి అనుకున్నట్టు పెళ్ళి వివాహం అయ్యింది మంచిగా. వాళ్ళది అయ్యాక ఎక్కారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు మా రెండో అమ్మాయిలు కూడా ఎక్కుతున్నారు. తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ మగ పిల్లోడు పుట్టాక నేను కూడా ఎక్కుతానండి. మరియమ్మ తల్లికి యేసయ్యకి వందనాలండి. నేను మేడ మీద బట్టలు ఆరబెడతానికని వెళ్ళి పడిపోయానండి. అసలు నేను చనిపోవాల్సిన దాన్ని దేవుడు పట్టుకొని నన్ను కాపాడాడండి. మొన్న కూడా ఇల్లు కడుగుతా మెట్లు దిగుతుంటే టైల్స్ అండి పడిపోయానండి. కానీ చిన్న దెబ్బ కూడా తగలేదు. నిజంగా పడిపోతే నా తల పగిలి చచ్చిపోవాలండి. యేసయ్య మరియమ్మ తల్లి నన్ను కాపాడారు. మరియమ్మ తల్లికి యేసయ్యకి వందనాలు. దీన్ని బిగించేటువంటి ప్రజలందరూ కూడా స్వస్థత ప్రసాదించగలండి. ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి మహాగణ శ్రీ శ్రీ ఏలూరు పీఠాధిపతులైన జయరావు పొలిమైన తండ్రి గారిని దీవించండి. మీరు అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని, దివంగతులైనటువంటి వరసతీమణి లలిత గారిని దీవించి ఎటువంటి విఘ్నము లేకుండా నిర్విఘ్నంగా ఈ నిత్యాన్నదానం కొనసాగులకు దీవించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము. మేము ఫ్యామిలీతో వచ్చాము. మేము పెళ్ళి ముందులో వచ్చాము, పెళ్ళైన తర్వాత కూడా వస్తాము, రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఏది మొక్కుకున్నా జరిగిద్ది, అది మా విశ్వాసము. సో రెగ్యులర్గా రావాలని కూడా అనుకుంటున్నాము. ఎంత పవర్ అండి ఇక్కడ? మనం ఏదనుకున్నా జరిగిద్ది. ఏదనుకుంటే మనం దేవుడిని ఏది అడిగినా ఇస్తాడని నమ్మకం. ఇక్కడ అన్నదానం ఎలా జరుగుతుంది? అన్నదానం చాలా బాగా జరుగుతుంది. మనకి కావాల్సిందంతా పెడతారు. చిన్న పెద్ద ఏమీ లేదు, తారతమ్యం లేదు, ఎవరైనా రావచ్చు, అలాగే పెడతారు. నా పేరు సతీష్ కుమార్ అండి. మాది బలభద్రపురం అండి. మాది అనపతి నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. నేను నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మేము నిత్యం 20 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క నిర్మలగిరి మేరీమాత దేవాలయం ఎప్పుడు కూడా నిత్యం ఇలా భక్తులతో కలకలాడుతూ ఉంటుంది. ఏదైనా మొక్కుబడులు కానీ ఉంటే, పిల్లలు లేని వారికి పిల్లలు, అలాగే ఇల్లు కట్టుకుందాం వాళ్ళకి ఇల్లులు, అలాగే మనం ఏమైనా చదువుల నిమిత్తం ఏమైనా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ మనం ఆలోచించినప్పుడు కానీ ఇక్కడ మేరీమాతను మొక్కుకుంటే మనం కోరికలు గట్రా నెరవేరుతాయండి. నేను 10th క్లాస్ కానీ నా డిప్లొమా కానీ పాస్ అయినప్పుడు నిత్యం ఇక్కడికి వచ్చి నా మొక్కుబడులు తీర్చుకుని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క దైవ సన్నిధిని దర్శించే భాగ్యం నాకు కలుగుతూ ఉంటుందని మేము నిత్యం కూడా మేము ఫ్యామిలీస్తో వస్తామండి. అలాగే చాలా దూరం నుంచి కూడా ప్రజలు ఎప్పుడు అలా వస్తూనే ఉంటారు. అనారోగ్యంతో బారిన పడినా కానీ ఎటువంటి మన నమ్మకంతో ఈ యొక్క నిర్మలగిరి మేరీమాతను దర్శించినట్లయితే నమ్మకం ఉంచి ఖచ్చితంగా మేలు పొందిన చాలా అనేక మంది అండి. ఈ చెట్లు కట్ట పిల్లలు లేకపోతే అక్కడ సంథింగ్ కట్టి ఉయ్యల్ లాంటివి కట్టి అది ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇటుకలతో ఇల్లు కట్టితే దేవుడు చక్కగా అద్భుతాలు చేసిన కార్యాలు చాలా ఉన్నాయండి. నిత్యం అన్నదానానికి సంబంధించి 15,000 రూపాయలు ఇచ్చి ఇలాగ కొన్ని వందల మందికి, వేల మందికి నిత్యం అన్నదానం చేయడం, ఈ రుచి ఎక్కడో కూడా ఎప్పుడు వచ్చినా కానీ ఇంత చక్కని ప్రసాదం మేము భుజిస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే, క్రైస్తవులైనా కాదు ఎవరైనా సరే ఈ యొక్క నిర్మలగిరి మేరీమాతను దర్శించాల్సిన గొప్ప పుణ్యక్షేత్రం. నా పేరు లలిత కుమారి అండి. నేను బలభద్రపురం నుంచి వచ్చాను. మా పెళ్ళి అయ్యి 92లో అయిందండి. 7 years వరకు పిల్లలు లేరు. అందరూ చెప్పారు ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు అని చెప్పి, అప్పటి నుంచి మేము పిల్లల కోసమని ఇక్కడికి రావడం జరిగిందండి. ఉయ్యాళ్ళు కట్టడం, ప్రార్థనలు చేయించుకోవడం. 92 నుంచి కూడా మాకు పరిచయం అండి. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ. భక్తులందరూ వస్తున్నారు, మంచిగా దీవించబడి వెళ్తున్నారు. నిత్యం కూడా అన్నదానం, ఎంతోమంది దాతలు పుణ్యం కొద్దీ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు. ఎప్పటికే ఒకటే టేస్ట్ అండి, ఎప్పుడు మారదు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా కొద్దిమంది ఎంతోమంది ఇక్కడ ఆదరణ పొందగలుగుతున్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తాం. పేరు నీలిమ అండి. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము. ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. మేము అనుకున్నవి మేము లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉద్యోగం కోసం ప్రేయర్ చేసాము. సో అది మా లైఫ్లో అయ్యింది.
ఇక్కడ కూడా చాలా మహిమగా ఉంటుంది. పిల్లలు కావాలని అనుకున్నాం, అది కూడా జరిగింది. ఇక్కడ అన్నదానం మాత్రం చాలా బాగుందండి. ఇంతమందికి పెట్టడం అంటే చాలా ఇది, అది కూడా సఫిషియెంట్గా ఎంత కావాలంటే అంతా పెట్టి చాలా బాగా చేస్తున్నారు. సో అందుకనే మేము రెగ్యులర్గా వస్తాం. అంటే వాళ్ళు అనుకుంటారు కదా, కొన్ని అనుకున్నవి సక్సెస్ అయితే ఎక్కుదామని అనుకుంటారు. సో అందుకని అలా చేస్తూ ఉంటారు. నిజంగా అనుకున్నవన్నీ అయితే వాళ్ళు అనుకున్నవి చేస్తారు. మాది అన్నారపాడు అండి, పెరవల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు శ్రీనివాసరావు అండి, కళ్ళేపల్లి శ్రీనివాసరావు, అన్నవరపాడు. నేను విపరీతంగా మందు తాగేవాడిని. పోయినసారి ఒకసారి వచ్చి మొక్కుకున్నాను, ఇంకా అప్పటి నుంచి మందు మానేసాను. భోజనం గట్రా అన్ని పద్ధతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. దేవుడు కూడా మయం లేనిదే మనం ఏం చేయలేం కదా, దేవుడి మయం కూడా చూడక్కర్లేదు. ఈ గౌరీపట్నం మేరీమాత ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా నిత్య అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతోంది. అంటే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. తర్వాత ఇక్కడే చక్కగా ఈ అన్నప్రసాదం స్వీకరించి, ఎవరో దాతలు ఇవ్వకుండా తిన్నవాళ్ళు అందరూ కూడాను ఇక్కడ వాళ్ళకి తోచింది ఇక్కడికి చందాల రూపంలో ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రతిరోజు కూడా 1500 మందికి, అంటే ఉదయం 11:30 నుంచి 3-3:30 ప్రాంతం వరకు భక్తులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎంత ఆహారం కావాలో చక్కగా వేడివేడిగా ఈ అన్నశాలలో అయితే పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే జనరల్గా అంటే హిందూ ధర్మం ఏదైతే ఈ దేవాలయంలోనే నిత్య అన్నదాన కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ గుణదల మేరీమాత ఆలయంలో మాత్రం చక్కగా, అంటే ఇక్కడ ఉన్న సాంబారు ఎప్పుడు ఒకే రుచి ఉంటుంది. ఎంత అంటే మేము ఈ అమ్మని దర్శించుకున్న తర్వాత కడుపు నిండా చక్కగా మంచి ఆహారం ఇక్కడ మేము తింటున్నాం అంటూ కూడా భక్తులు తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనకు చూస్తున్నాం.